గర్భ సంస్కార చిన్న డిఫరెన్స్ ఉందండి ప్రీనాటల్ యోగాకి గర్భ సంస్కారం. గర్భ సంస్కారం అంటే గర్భం అంటే వూంబ్, ఓకే. సంస్కారం అనేది ఒక ఎడ్యుకేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో వూంబ్ లో ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ మనం ముందుగా నుంచి ప్రొవైడ్ చేయడం అన్నమాట. పిల్లలు అనేది ఒక ఎంటిటీలుగా తీసుకోకంటానా, వాళ్ళు ద మూమెంట్ దే కమ్ ఇన్ టు ద వూంబ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. దే సబ్ కాన్షియస్ మైండ్ అన్ని వింటూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఈ గర్భ సంస్కారం అనేది మనం వాళ్ళు పుట్టక ముందు నుంచే ఇస్తే వూంబ్ లో నేర్చుకునేది దగ్గర దగ్గర టోమ్ వరకు రిమెంబరెన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వి సే లైక్ వూంబ్ టు టోమ్. బేసికలీ గర్భ సంస్కారం మెయిన్ గా ఎక్కువ ఫోకస్ చేసేది ఎమోషనల్, ఎన్విరాన్మెంటల్ అండ్ మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో మదర్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు ఇందులో. మిగిలిన ఎన్విరాన్మెంట్ కూడా రోల్ ప్లే చేయాలి ఎట్ ద సేమ్ టైం. అంటే ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ కానీ ఇది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే బేబీని ఒక డిఫరెంట్ ఎంటిటీగా చూసుకోకుండానా వాళ్ళ కడుపులో పడగానే స్టార్ట్ చేయాలన్నమాట, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. సో బై 14th వీక్స్ వాళ్ళకి మొత్తం ఇయర్స్ 5 సెన్సెస్ ఫామ్ అయిపోతుంది. ఏం మాట్లాడినా వాళ్ళకి చక్కగా వినిపిస్తాయి, అన్ని వింటారు, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కూడా. మదర్ గాని ఐడెంటిఫై చేశారనుకోండి, ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది అనేది మేము చెప్తాం అన్నమాట. సో వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఈ ఫుడ్ నచ్చట్లేదు, ఈ సినిమా నచ్చట్లేదు, ఈ సౌండ్ నచ్చట్లేదు అని అంటే డెఫినెట్ గా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ మదర్ కి ఇస్తూ ఉంటారు అనమాట. వెంటనే దాన్ని మనం ఎరాడికేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, డెఫినెట్ గా బేబీని అప్పటి నుంచే మనం హెల్తీగా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ అండి. కాకపోతే మనకి చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటి బుక్స్ లో ఆల్రెడీ గర్భ సంస్కార, గర్భ విద్య గురించి చాలానే వాటికి రాశారు. కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది ఏజ్ ఓల్డ్ అనేది మనం చెప్తాము. ఎగ్జాంపుల్ గా మీరు తీసుకున్నారంటే ప్రహ్లాదుడు మీకు తెలిసిందే ఉన్నది. వాళ్ళ నాన్నగారు ఏమొచ్చి శివుడు భక్తుడు అయినప్పుడు అతని మటుకు ఎందుకు విష్ణు భక్తుడు అయ్యాడు అని అంటే వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మటుకు ఎప్పుడైతే ప్రహ్లాద కడుపులో పడిన వెంటనే ఓకే వాడేమొచ్చి ఒక ఆశ్రమం, విష్ణు ఆశ్రమం దగ్గర ఉండేవారు. అతను పదే విష్ణుమూర్తి గురించి తెలిసినప్పటికీ అతనికి వన్స్ డెలివర్డ్ అయ్యేసరికి తనకు ఓన్లీ విష్ణుమూర్తి గురించే తెలుసు. ఎందుకంటే కడుపులో ఉండంగానే అతను ఆల్రెడీ అదే విన్నారు కాబట్టి అదే భక్తులు అయ్యారు. తర్వాత మీరు తీసుకున్నట్టు ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి కడుపులో ఉండంగానే విన్నారు ఇది అని చెప్పేసి. సో వూంబ్ అనేది అది వాళ్ళకి ఏంటంటే ఒళ్ళంతా చెవులు అన్నట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో దట్ స్కిన్ విల్ బి ఎగ్జాక్ట్ గా మనకి ఇయర్ దగ్గర ఉన్న స్కిన్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా బాడీ అంతా ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే వింటారో అదే నిజమని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అందుకే ఫస్ట్ మదర్ వాయిస్ అవ్వనివ్వండి, మదర్ బాడీ టచ్ అవ్వనివ్వండి, వాళ్ళకి బయటికి రాకపోయినా సరే ఆ కనెక్షన్ ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి సో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఇమీడియట్ గా. రీసెంట్ గానే మనం కొన్ని మధ్యన చాలానే వస్తున్నాయి. వేరస్ ఇదైతే ఒక ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ అనండి. మదర్ కంటిన్యూస్ గా స్టార్టింగ్ నుంచి ఒక 3rd మంత్ నుంచి ఎస్పెషలీ 2nd మంత్ నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఆవిడ బాగా బాండింగ్ కనెక్ట్ చేస్తారు. అంటే ఆఖరికి ఎలా మాట్లాడేవారు అని అంటే వీళ్ళు పలానావని మన ఫ్యామిలీ, ఇది నాకు ఇష్టమైన ఫుడ్, ఎవ్రీథింగ్ పక్క పర్సన్తో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడడం వల్ల ఆవిడ ఒక 7th మంత్కి వచ్చేసరికి అన్ఫార్చునేట్ గా చిన్న యాక్సిడెంట్ లో వాళ్ళు అయ్యారన్నమాట, చిన్న యాక్సిడెంట్. కానీ లక్కీగా ఆవిడ చేసిన పని ఏంటి అని అంటే బేబీ నువ్వు బాగున్నావా లేదా, అది నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఇలాగా నాకు భయం వేస్తుంది, నీకు అంతా బాగుందా లేదని ఇమీడియట్ గా బేబీ కిక్ చేయడము. ఓకే, అండ్ వెంటనే వాళ్ళు స్కాన్ చేసినప్పుడు కూడా బేబీస్ హెల్త్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్, ఈవెన్ ద మదర్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఫైన్. ఇది ఏంటి అని అంటే బేబీ తను 2 డిఫరెంట్ పీపుల్ కాకుండా ఒక్కలే అన్నట్టు అయితే మటుకు ఖచ్చితంగా బేబీ స్టార్ట్ రియాక్టింగ్ ఫర్ దాట్ వన్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎక్కువ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉంటాయండి, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉండదు ఇందులో. ఓకే, స్పిరిచువల్ గా మీరు ఎలా తీసుకెళ్దాం అనుకుంటే, మీరు ఏం చెప్దాం అనుకుంటే అదే. ఏథిస్ట్ అవ్వండి, నాన్ ఏథిస్ట్ అవ్వనివ్వండి. ఓకే, ఎవరైనా సరే మీరు ఎలా బేబీని మీరు చేయాలి అని అనుకుంటే అలా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ జస్ట్ క్యాజువల్ గా మాట్లాడడం అన్నట్టు స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ నువ్వు ఇలాగ అవ్వాలి, ఇది అవ్వాలి, ఇలాగ ఉంటే బాగుంటుంది, దిస్ ఇస్ వాట్ ద క్యారెక్టరిస్టిక్స్.
సో ఇక్కడ ఏంటి అని అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఫాదర్స్ రోల్ ఎక్కువ వస్తుంది బేసిక్గా. బేబీకి ముందు నుంచే మనము ఎవరైనా వాళ్ళకి ఇప్పుడు ఫాదర్ కి సచిన్ టెండూల్కర్ ఇష్టం అనుకోండి, సచిన్ టెండూల్కర్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అది బేబీ వింటూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా. సో వింటూ ఉన్నప్పుడు ఏంటంటే తెలియకంటేనే ఆ బేబీకి పుట్టిన తర్వాత సో క్రికెటర్ అవ్వడం కానీ, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ రావడం కానీ, ఎందుకంటే తను ముందుగానే విన్నాడు కాబట్టి. సో అదే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద వస్తూ ఉంటాయి అన్నమాట. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో ఇందులోనే వస్తుంది. రిలీజియస్ అనేది అది వాళ్ళకి సంబంధించింది, మనం ఏమీ ఇన్సిస్ట్ చేయమాట. ఇది రెండు రకాలుగా రెండు వెళ్తూ ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ థింగ్ ప్రీనటల్ యోగా ఒకటే కావాలా, గర్భ సంస్కారం ఒకటే కావాలా, ఈ రెండు కలిపి కూడా కావాలా. అందరికీ టైం కన్స్టెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రీనటల్ యోగా కావాలి అని అనుకుంటే పై లెవెల్ ఫిజికల్ లెవెల్లో ఎక్కువగా ఫోకస్ చేసి లైట్ గా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్స్, లైట్ మెడిటేషన్స్ అన్నట్టు ఇస్తాం. వెరస్ గర్భ సంస్కారం వచ్చేసరికి మటుకు డీప్ లెవెల్లో ఇట్ ఇస్ ద బాండింగ్ విత్ ద బేబీ, కంప్లీట్లీ ఇట్స్ కనెక్టింగ్ విత్ ద బేబీ. సో ఈ కనెక్టింగ్ అన్నప్పటికీ ఏమవుతుంది అని అంటే పోస్ట్ నాటల్కి వచ్చేసరికి మటుకు ఫిజికల్ లెవెల్లోనే హీల్ అవ్వకంటనా పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది కూడా మనకు తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పెయిన్ ఎండ్యూరెన్స్ అవనివ్వండి, ఎందుకంటే బేబీతో మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి, సో అదేదో పెద్ద టాబూలా తీసుకోకంటానా ఈజీగా డెలివరీ అయిపోవడము, డ్యూరేషన్ తక్కువ అవ్వడము, పెయిన్ ఎక్కువ లేకపోవడము, ఎట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్ గా హీల్ అయిపోవడము, ఇవనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము అని అనుకుంటే రెండు కలిపి స్టార్ట్ చేశారు అలాగా అని అనుకుంటే ప్రీనేటల్ అనేది సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డెలివరీ అండ్ ఫాలోడ్ బై పోస్ట్ నాటల్. డెఫినెట్ గా వాళ్ళకి హై బీపీ అనేది కానీ, నెక్స్ట్ ప్లెసెంటా ప్రివియా, ప్రీవియస్ మిస్క్యారేజెస్, ఎక్కువ అబార్షన్స్ అవ్వడం కానీ, ట్విన్ ప్రెగ్నెన్సీస్ అవ్వనివ్వడం కానీ, లేదు అంటే కొంచెం కాంప్లికేటెడ్ లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ టూ మచ్ హైలో ఉన్నప్పుడు కానీ, వీటిలో డాక్టర్ రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, లేదా వాళ్ళకి స్పాటింగ్ ఉండడం కానీ ఇది అయితే వాళ్ళు ఏమేమి చేస్తారంటే మానేమని చెప్పేసి ఎప్పుడు ఏ డాక్టర్ సజెస్ట్ చేయరండి. బట్ ద మూమెంట్ తగ్గాలి. ఓకే, సో దెర్ ఇస్ కండిషన్ కాల్డ్ సర్వికల్ స్టిచ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. సో అలాంటి వాళ్ళకైతే మటుకు గర్భ సంస్కారం అనేది ఇట్స్ జస్ట్ టాక్ విత్ ద బేబీ, ఇట్స్ జస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వెర్ యూ కెన్ సిట్, లై డౌన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే కెన్ డూ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు ద మూమెంట్స్ ఓన్లీ డాక్టర్ చెప్పేది ఏంటి అని అంటే మూమెంట్స్ ఎక్కువ చేయొద్దు, గో విత్ ద మెడిటేషన్స్ అండ్ ఆర్ గర్భ సంస్కారం. ప్రెగ్నెన్సీలోకి వచ్చేసరికి డెఫినెట్గా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇక్కడ మనకనంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసరికి మనము అవతల నుంచి చాలా మంది చెప్పేదే మనం వింటాం. అండ్ ఆల్సో పెయిన్ ఎండ్యూరెన్స్ అనేది మటుకు చాలా ఘోరంగా చెప్తారు. దానివల్ల యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది చాలా భరించలేని పెయిన్ ఇదాగా అని చెప్పేసి చాలా భయపెట్టేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ వన్స్ బేబీ వచ్చినా కూడా సో అంతే, మీకు నిద్రలేని రాత్రులే, ఇంకా అయిపోయింది మీ లైఫ్, ఇది అనేది ఎక్కువ ఉంటారు. సో దానికి ఏంటంటే బేసిక్గా ఏమవుతుందంటే సరైన గైడెన్స్ లేకుండానండి పెయిన్ ఎండ్యూరెన్స్ అనేది ఇది డెఫినెట్ గా ఈ పెయిన్ అయితే మటుకు ఇంజురీ వల్ల వచ్చిన పెయిన్ అయితే కాదు. ఫస్ట్ థింగ్ అది మనం తెలుసుకోవాల్సింది. ఇంజురీ వల్ల వచ్చే పెయిన్ ఏంటంటే నిజంగానే బాధగానే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఒక కొత్త లైఫ్ ఇస్తున్నాము అని అన్నప్పుడు యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ ఏబుల్ టు డూ ఇట్. అది మన బాడీ ఆల్రెడీ ఏబుల్ టు డూ ఇట్ కాబట్టి ఆ పెయిన్ అనేది మనకు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ అన్బేరబుల్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ ఈస్ బేరబుల్. వేరస్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేది వీళ్ళు అడిగే డౌట్లు బట్టే యాక్చువల్లీ వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతున్నారే తప్ప, ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఎవరు కోరండి మటుకు మీరేం పెయిన్ తీసుకోకుండా సి సెక్షన్కి వెళ్ళిపోండి అనేది కూడా అలా నాట్ రికమెండెడ్, అండ్ వాళ్ళు రికమెండ్ చేయట్లేదు కూడా. సో మదర్కైనా ఫాదర్కైనా మేము చెప్పేది ఏంటి అని అంటే గో విత్ ఇప్పుడు ఈ గర్భ సంస్కారం నుండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి మనం స్టేబిలైజ్ చేసుకోవాలి. ఇలాగంటే మటుకు తక్కువే మాట్లాడండి. ఎవరైతే పాజిటివ్ గా మాట్లాడతారో వాళ్ళ మాటలే వినండి. బికాస్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ ఒక మదర్ కి ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్పెషలీ మదర్ అవనివ్వండి, మోస్ట్లీ వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కువ పాజిటివ్ గానే ఉండేటట్టు చూసుకోండి. లేదు అని అంటే సరైన గైడెన్స్ మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్పెషలీ యాంగ్జైటీ లెవెల్స్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ అండర్స్టాండబుల్. బట్ సరైన గైడెన్స్ ఉంటే మటుకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అస్సలు ఆ దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము. వీ కెన్ ఈజీలీ ఎరాడికేట్ ఇట్. గర్భ సంస్కారం గురించి ఇంకొంచెం డెప్త్ తెలుసుకోవాలన్న వాళ్ళు
ఎట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ డీల్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనుకుంటే మటుకు కింద ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేయండి.